ఆపరేషన్ సింధూర్ తర్వాత విజయవాడలో కూటమి సర్కార్ తిరంగ యాత్ర నిర్వహించింది. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు చేపట్టిన ర్యాలీలో త్రివిధ దళాలకు మద్దతు తెలిపారు. జాతీయ జెండాలు చేతపట్టి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, పలువురు ఏపీ మంత్రులు, కూటమి నేతలు ర్యాలీలో పాల్గొన్నారు. యూసుండే కుర్ర వ్యక్తిని మనం గుర్తుపెట్టుకుందాం, స్ఫూర్తిని తెచ్చుకుందాం. అలాంటి త్యాగదనిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా దేశం మొత్తం గర్విస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అత్యంత కఠినమైన పరిస్థితులు, సరిహద్దుల్లో రాత్రి పగలు లెక్క చేయకుండా మన దేశాన్ని కాపాడి మనవల్ని కాపాడుతున్నటువంటి జవాన్లకి చేతులెత్తి నమస్కరిస్తున్నా. వాళ్ళందరికీ కూడా సెల్యూట్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. వాళ్ళు పోరాడుతున్నారు, మనం క్షేమంగా ఉన్నాం. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన దేశ గౌరవం, మన బలం, బలగం మన సాయుధ బలగాలే. మనం ఏమాత్రం అధైర్యపడవలసిన అవసరం లేదు. ప్రధాని మోడీ గారి సంకల్పం ఉగ్రవాదులు ఎక్కడున్నా, ప్రపంచంలో ఎక్కడ దంకున్నా వాళ్ళని తుదమిట్టిచ్చే విధంగా ముందుకు పోయేదానికి చాలా దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నారు. ఈ ఆపరేషన్ లో మన సైనికుల ధైర్యం చూశాం, సామర్థ్యం చూశాం, మనం తయారు చేసుకున్న ఆయుధాలని మనం చూశాం. ఈరోజు దేశ విభజన జరిగినప్పటి నుంచి 1947 దేశ విభజన జరిగినప్పటి నుంచి ఎప్పుడు మనం ప్రశాంతత చూడాలి. అడ్డగోలుగా లక్షలాదిని నరికేశారు అప్పుడు పాకిస్తాన్ విభజనప్పుడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఏదో ఒక సందర్భంలో వాళ్ళ దేశాన్ని, పాకిస్తాన్ని వాళ్ళు ఏలుకోలేక బలపడుతున్న మన దేశం, అభివృద్ధి చెందుతున్న మన దేశం ఎలాగైనా సరే దీన్ని వెనక్కి నెట్టాలి, అభివృద్ధిని ఆపాలి అనే ప్రయత్నాలు పాకిస్తానీ కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నాం. ముఖ్యంగా ముంబైలో 26/11 అప్పుడు తాజ్ మహల్లో హోటల్ పైన కసబ్ లాంటి తీవ్రవాదులు 72 గంటల పాటు ఏ స్థాయి దాడులు చేశారో మీకు తెలుసు. అలాగే బాంబే పేలుళ్లు కానీ, కోయంబత్తూరులో బాంబే పేలుళ్లు కానీ, అలాగే గోకుల్ చాట్ కానీ, గోకుల్ చాట్ పేలుళ్లు కావచ్చు, లుంబిని పార్క్ పేలుళ్లు కావచ్చు, జామా మస్జిద్ పేలుళ్లు కావచ్చు, వీటన్నిటికీ వెనుక పాకిస్తాన్ హస్తం ఉంది. వారు ముఖ్యంగా ఒకవైపు సరిహద్దుల్లో మనం ఈ రోజున విజయవాడలో కూర్చొని, ఆంధ్రప్రదేశ్లో కూర్చొని మనం ఇక్కడ తిరగలుగుతున్నామంటే జమ్మూ కాశ్మీర్లో కానీ, హర్యానాలో కానీ, రాజస్థాన్లో కానీ. ఏపీ మంత్రి నారా లోకేష్ శనివారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. శనివారం సాయంత్రం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. ఇక గతంలో 2 సందర్భాల్లో ఢిల్లీకి రమ్మని లోకేష్ ను మోదీ ఆహ్వానించడంతో తాజాగా మంత్రి అపాయింట్మెంట్ అడిగినట్లుగా తెలుస్తోంది. దీంతో ప్రధాని మోదీ అపాయింట్మెంట్ ఖరారు చేయడంతో ఢిల్లీకి వెళ్లనున్నారు. కడపలో జరగనున్న మహానాడులో పార్టీలోనూ నారా లోకేష్ కి మరింత కీలక బాధ్యతలను కట్టబడతారనే చర్చ సాగుతున్న వేళ ఇక ఈ భేటీకైతే మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. మద్యం కేసు రాజకీయ ప్రేరేపితమని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఏపీలో రాజకీయ కక్షతోనే అక్రమ కేసులు పెడుతున్నట్టు సుప్రీంకోర్టుకు సైతం అర్థమైందన్నారు. వైఎస్ జగన్ ని టార్గెట్ చేసుకుని అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఏలేరు స్కామ్ నుంచి అనేక కేసులు విచారణ కూడా జరగకుండా చంద్రబాబు స్టేలు తెచ్చుకున్నారు. ఇక స్కిల్ కేసులో చంద్రబాబు 53 రోజుల పాటుగా జైల్లో ఉన్నారని, ఆ అక్కసుతోనే ఒక్క రోజైనా వైఎస్ జగన్ ని జైల్లో ఉంచాలని చంద్రబాబు తొందర పెడుతున్నారని పేర్ని నాని తెలిపారు. మరో ఒక పోలీసు అధికారి అయినా, ఆఖరికి ఒక సబ్ ఇన్స్పెక్టర్ అయినా
ఒక్కొక్క ఆధారాన్ని సేకరిస్తూ ఆ సేకరించిన ఆధారాలని బట్టి ఎవరెవరి పాత్రలు ఉన్నాయో ఆ రకంగా కేసును బిగించుకుంటూ వెళ్తుంటారు. కానీ ఇక్కడ అంత ఆత్రం జగన్మోహన్ రెడ్డి గారే లక్ష్యంగా ఈ కేసుని మొదలుపెట్టి ఎక్కడ ఒక్క సాక్ష్యం గాని ఒక్క ఆధారం గాని అంటే ఒక్క లిఖితపూర్వక ఆధారం గాని లేదా ప్రభుత్వంలో ఒక్క డాక్యుమెంట్ గాని ఎక్కడా కూడా ఏమీ లేకుండానే మనుషులు ఎవడొకరిని పట్టుకోవడం, వాడిని బెదిరించడం, అంటే ముందు ఒక లిస్ట్ రాసేసుకుంటాడు. వీళ్ళ ఆత్రం ఎట్లాంటిదయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ గా ఎందుకయ్యా అంటే చంద్రబాబు నాయుడేమో 3,300 కోట్ల లక్ష్యంగా 370 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి కేసులో ఆధారాలతో సహా దొరికిపోయి సిఐడి అయినా లేదా మరో ఒక పోలీసు అధికారి అయినా ఆఖరికి ఒక సబ్ ఇన్స్పెక్టర్ అయినా ఒక్కొక్క ఆధారాన్ని సేకరిస్తూ ఆ సేకరించిన ఆధారాలని బట్టి ఎవరెవరి పాత్రలు ఉన్నాయో ఆ రకంగా వైసీపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు బొత్స. ఇక దీనికోసం 10 రోజులకు ఒకసారి 5 జిల్లాల్లో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తామని అన్నారు. వరి ధాన్యం సేకరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని మండిపడ్డారు. రైతుల సమస్యలపైన వైసీపీ పోరాటం చేస్తుందని మండల విపక్ష నేత బొత్స స్పష్టం చేశారు. మూడు నిర్ణయాల్ని ప్రధానంగా తీసుకున్నాం. అందులో మొదటి నిర్ణయం ఏంటంటే పార్టీ పరంగా సంస్థాగతంగా ఏవైతే ఉన్నాయో కమిటీలని క్షేత్రస్థాయి నుంచి అంటే గ్రామ స్థాయి నుంచి మనం ఏర్పాటు చేయాలి. కానీ ముఖ్యంగా గ్రామ స్థాయి నుంచి జూలై నెలకి ఈ జూన్ నెల లోపల మే జూన్ లోపలే మండల స్థాయి కమిటీలన్నింటినీ కూడా పూర్తిగా కూడా ఏర్పాటు చేయాలని వాటిగా నిర్ణయం చేసుకున్నాం. అలాగే జూలై నెల లోపల వచ్చి గ్రామ స్థాయి కమిటీలు కూడా పూర్తి చేయాలనేది ఆ నిర్ణయం కూడా తీసుకున్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమం. అందులో భాగంగా ఇప్పటికే 90% పైచిలుక మండల స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేశాం. ఇక రెండో విషయం, దాని తర్వాత జూన్ 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ప్రతి 10 రోజులకి 5 జిల్లాల్లోనూ జిల్లా పార్టీ సమావేశాలని వైఎస్ఆర్సీపీ పార్టీ సమావేశాలని ఏర్పాటు చేయాలని చెప్పని సమావేశాలు చేయాలని నిర్ణయించుకున్నాం. విస్తృత స్థాయి సమావేశాల్లో ఆ జిల్లాలో నూతనంగా నియమించబడిన పార్టీ మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారితో నియమించబడిన ఎవరైతే పార్టీ క్రియాశీలకంగా ఉన్న మండల స్థాయి నుంచి ఉన్న పార్టీ నాయకులు కార్యకర్తలు నాయకులు ఉన్నారో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఏపీకి వివిధ సంస్థలు భారీ పెట్టుబడులు పెట్టడానికి సీఎం చంద్రబాబు బ్రాండే దోహదపడిందన్నారు. రాయలసీమలో రెన్యూ విద్యుత్ కాంప్లెక్స్ ఏర్పాటుతో 10,000 మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటామని లోకేష్ చెప్పారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. ఇక త్వరలోనే కర్నూలుకు హైకోర్టు బెంచ్ తీసుకొస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. విభజన జరిగినప్పుడు కట్టుబట్టలతో మెడబట్టి మనం బయటికి గెంటేశారు. రాజధాని ఎక్కడ ఉండాలో కూడా చెప్పని పరిస్థితి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రులందరినీ ఒప్పించి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ నినాదం తీసుకున్నాం. దాంట్లో భాగంగా అనంతపూర్కి కియా మోటార్స్ని తీసుకొచ్చాం. ఆనాడే అనంతపూర్ జిల్లాకి జాకీ లాంటి పరిశ్రమలు తీసుకొచ్చాం. ఏకంగా అనంతపూర్ కర్నూలు జిల్లాని రెన్యూవబుల్ ఎనర్జీ హబ్గా తీర్చిదిద్దా లక్ష్యంతో అడుగులు వేసాం, పునాదులు వేసాం. కానీ ఒక్క అవకాశం అన్న మాట ఎన్ని గడిచిన 5 సంవత్సరాలు రాష్ట్రం దారి తప్పింది. దానివల్ల తీవ్రంగా నష్టపోయింది ఆంధ్ర యువకులు. ఎక్కడ ఉద్యోగాలు ఉపాధి లేని పరిస్థితి. చాలామంది నన్ను అడిగారు, 5 సంవత్సరాలు మనం ఇబ్బంది పడ్డాం, మన దగ్గర బెంగళూరు లేదు, చెన్నై లేదు, హైదరాబాద్ లేదు, మన పరిస్థితి ఎలా ఉంటుందని. ఆనాడే వాళ్ళందరూ చెప్పా,
మన దగ్గర ఒక బ్రాండ్ ఉంది. ఆ బ్రాండే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు సిన్హా గారు ఇంత దూరం వచ్చి ఈ ప్రాజెక్ట్ ఆంధ్ర రాష్ట్రంలో పెడుతున్నారంటే దానికి కారణం మన బ్రాండ్ బాబు. ఈరోజు పెద్ద ఎత్తున టీసీఎస్ ఉత్తరాంధ్రలో పెట్టుబడులు పెడుతున్నారంటే దానికి కారణం ఒక బ్రాండ్, అది బాబు గారు. ఇట్లా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నాం. గౌరవ మంత్రి గారు ఇప్పుడే చెప్పినట్లు బాబు సూపర్ 6 లో తొలి హామీ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని. దాంట్లో భాగంగా ఈ ప్రాజెక్ట్ మన ప్రాంతాన్ని తీసుకొచ్చాం. వెనుకబడిన రాయలసీమ జిల్లాకి ఈ రోజు తీసుకొస్తాం జరుగుతుంది. ఇక్కడున్న రైతులందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. హజ్ యాత్రకు వెళ్లే బస్సులకు జెండా ఊపి ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. నిధుల సమస్య లేకుండా హజ్ యాత్రకు సహకరిస్తున్నామని అన్నారు. ఇక మైనార్టీ భవనాలను కూడా పూర్తి చేస్తామని తెలిపారు. ముస్లింస్ కు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అండగా ఉంటుందని తెలిపారు. పార్టీలో మైనార్టీలకు పెద్దపీట వేశామని అన్నారు. ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ज़्यादा से ज़्यादा जा रहे हमारे महबूब नगर से, मेरे गांव के लोग अभी यहाँ से जो जा रहे, ज़रूर हमारे खुशी की बात है। महबूब नगर से जब मेरे को उनके भाई को तेलंगाना के मुख्यमंत्री बनाए तो तब महबूब नगर के लिए तो खासकर कुछ ना कुछ करने की जिम्मेदारी मेरा है। इसीलिए आज जो महबूब नगर से जो खासकर हज को जा रहे सबको मैं धन्यवाद करना चाहता हूँ। इधर से जो जा रहे उन लोगों को जो भी ज़रूरत है तेलंगाना सरकार दे, मदद करे। और शबीर अली साहब ने सामने वाले बंगला के लिए 25 करोड़ मांगे, हमारे असद साहब ने क्या 25 करोड़ मांग रहे भाई, 500 करोड़ मांगो बोल रहे। तो मैं पहले ही बोले असद साहब के साथ साथ ओल्ड सिटी में जब गए, ये ओल्ड सिटी नहीं है, ये ओरिजिनल सिटी है। ओरिजिनल सिटी को अच्छा खूबसूरत बनाने के लिए हम सब सारे पैसे देंगे। अब तक असदुद्दीन ओवैसी साहब ने जो बात बोले कम से कम हिसाब किताब तो नहीं किया, मगर कम से कम 2000 करोड़ रुपए मैं वहाँ पर उनके पार्लियामेंट क्षेत्र में जो काम करने के लिए, मेट्रो रेल बनाने के लिए, सड़क बनाने के लिए, मिरालम चरू में जो फ्लाईओवर ब्रिज बनाने के लिए, बाकी के कामों के लिए मैं पैसे देते गए। तो और आने वाले दिनों में जो कांग्रेस सरकार ने जो इंदिरा घर दे रहे, तेलंगाना हुकूमत जब चल रहा है तो आप लोगों को जो भी मंजूर करना है हमारे जिम्मेदारी है। जिम्मेदारी निभाने में हम कभी भी पीछे हटे नहीं। और ఫైళ్ల క్లియరెన్స్ కోసం మంత్రులు డబ్బులు తీసుకుంటారని తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రత్యర్థులకు అస్త్రంగా మారాయి. ఇది ప్రభుత్వంలో అవినీతికి నిదర్శనమంటూ వారు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందించారు. తన వ్యాఖ్యలను కొందరు పూర్తిగా వక్రీకరించారని ఆమె ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులు ఏ పని చేయాలన్నా కూడా డబ్బులు తీసుకునేవారని తానన్నానని వివరణ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ మంత్రుల పనితీరును ఉద్దేశించే నేను ఆ వ్యాఖ్యలు చేశానని కొండా సురేఖ స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను వక్రీకరించడం సరికాదని, ఈ అంశంపైన త్వరలో వీడియో ద్వారా మరిన్ని వివరాలు వెల్లడిస్తానని ఆమె తెలిపారు. వెల్కమ్ బ్యాక్. మిస్ వరల్డ్ 2025 పోటీల్లో పాల్గొంటున్న ప్రపంచ సుందరీమణులు ప్రస్తుతం మహబూబ్ నగర్లో పర్యటించారు. 22 దేశాల నుంచి తరలివచ్చిన సుందరీమణులు 750 ఏళ్ల చరిత్ర కలిగిన పిల్లల మర్రిని సందర్శించారు. ఈ సందర్భంగా పిల్లల మర్రి మహావృక్షం కింద గురుకుల పాఠశాలల విద్యార్థులతో సుందరీమణులు ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఫోటోషూట్ చేశారు. మిస్ వరల్డ్ పోటీదారుల రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పిల్లల మర్రి వద్ద ఆంక్షలు విధించారు. 1300 మంది పోలీసులతో 3 అంచెల బందోబస్తును ఏర్పాటు చేశారు. పిల్లల మర్రి సందర్శన అనంతరం 16వ శతాబ్దం నాటి శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకున్నారు. ఇక ఆ తర్వాత పురావస్తు మ్యూజియంను సందర్శిస్తారు.
సిద్దిపేట జిల్లాలో సెంట్రల్ గవర్నమెంట్ పనులకు అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఇక కనీసం పనులు ప్రారంభిస్తున్న సమాచారం తనకు ఇవ్వకపోవడం పైన జిల్లా అధికారులపైన ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిబంధనలు పాటించని ప్రైవేట్ హాస్పిటల్స్ పైన చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్ఓను ఆదేశించారు. అలాగే సిద్దిపేట లైబ్రరీ నుంచి రంగదాంపల్లి వరకు ఫ్లైఓవర్ను నిర్మించనున్నట్లుగా తెలిపారు. ఇక పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కూడా పంపిణీ చేయాలని అధికారులను ఎంపీ రఘునందన్ రావు ఆదేశించారు. సంబంధించి దుద్దడ టోల్ గేట్ దగ్గర నుంచి మొదలుకొంటే అటు ఖమ్మంపల్లి మరపడిగా అట్లా వచ్చేటువంటి ఊర్లు పూరుపల్లి, పెద్దగుండవెల్లి, చిన్నగుండవెల్లి ఈ గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు, పుల్లూరు వీళ్ళందరూ ఇచ్చినటువంటి అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకొని నేను ఎంపీగా గెలిచిన తర్వాత ఇదే కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ గారు మేము కన్సల్టెంట్ మేమందరం కూర్చొని దాని మీద డిస్కషన్ చేసి దుద్దడ నుంచి రైట్ సైడ్ ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ఇంతకుముందే మల్లన్న సాగర్ కోసం ప్రాజెక్టు కోసం మల్లన్న సాగర్ అయినాక 200 మీటర్స్ కాలువల కోసం అదే రకంగా సిద్దిపేట రింగ్ రోడ్ కోసం రకరకాలుగా ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతన్నలు భూమిని కోల్పోయారు. కాబట్టి మళ్ళీ ఒకసారి భూమి కోల్పోవడం వాళ్ళకి ఇష్టం లేని సందర్భంలో కూడా ఒక రిప్రజెంటేషన్ ని సంబంధిత అండర్ సెక్రటరీ ఉమాశంకర్ గారికి నేషనల్ హైవేస్ డిపార్ట్మెంట్ గారికి అందజేయడం జరిగింది. వారు సౌహృదయంతో స్పందించి ఏ రోడ్ అయితే సూర్యాపేట నుంచి దుద్దెడ దాకా ఉన్న రోడ్డునే వెడల్పు చేసి జాతీయ రహదారి చేస్తూ వస్తా ఉంటారు. అట్లే దుద్దెడ నుంచి వీలైతే కలెక్టర్ గారికి చెప్పాల్సిందే దుద్దెడకు ఒక బైపాస్ ఇస్తే దుద్దెడ బైపాస్ తీసుకొని ఇదే రాజీవ్ రహదారిని ఇక్కడ దాకా మండల ఆఫీస్ చౌరస్తా దాకా లేదా రంగదాంపల్లి చౌరస్తాకి తీసుకొచ్చి 765 డీజీ కలిపితే సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి నాగులమ్మ టెంపుల్ దగ్గర నుంచి మళ్ళీ ఆ ఎల్లంపూడి దగ్గరకు వచ్చే రోడ్డు కలిపేస్తే రైతన్నలకి నష్టం తక్కువ జరుగుతుంది. గవర్నమెంట్ కి కాళేశ్వరం ఆనకట్టల సంబంధిత అంశాలపైన విచారణ చేస్తున్న కమిషన్ విచారణ ప్రక్రియను పూర్తి చేస్తుంది. ఇక మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఆనకట్టలకి సంబంధించిన లోపాలు, వైఫల్యాలపైన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ గత ఏడాది నుంచి అయితే విచారణ చేస్తోంది. బ్యారేజీల డిజైన్, నిర్మాణం, నాణ్యత, నిర్వహణ అంశాలపైన కమిషన్ విచారణ జరిపింది. సాంకేతిక, ఆర్థిక విధానపరమైనటువంటి అంశాలపైన ఇంజనీర్లు, ఉన్నతాధికారులు, ఇతరులను విచారించింది. వారి నుంచి అఫిడవిట్లు తీసుకుని వాటి ఆధారంగానే క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. కాగ్, విజిలెన్స్, ఎస్డిఎస్ఏ నివేదికలను కూడా కమిషన్ పరిశీలించింది. అన్ని అంశాలను కమిషన్ పరిగణలోకి తీసుకుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి అందించాల్సిన నివేదికను జస్టిస్ పిసి ఘోష్ ఇప్పటికే సిద్ధం చేస్తున్నారు. నివేదికకు తుది మెరుగులు దిద్ది ఈ నెల 3వ వారంలో రాష్ట్ర ప్రభుత్వానికి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ తన నివేదికనైతే సమర్పించనుంది. విద్యుత్ శాఖ పైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఇక విద్యుత్ శాఖ అధికారులతో నిర్వహించిన ఈ రివ్యూలో రైతులకు, ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇక ఈ ఏడాది అత్యధికంగా 17,162 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగిందని ఈ సందర్భంగా సీఎం వివరించారు. గత ఏడాదితో పోలిస్తే విద్యుత్ వినియోగం 9.8% డిమాండ్ పెరిగిందని వెల్లడించారు. ఇక వచ్చే 3 ఏళ్లలో విద్యుత్ డిమాండ్ మరింత పెరుగుతుందని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఉండే అవకాశాలను కూడా పరిశీలించాలని, ఇక అదే విధంగా అందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రిటైర్డ్ ఐఏఎస్ ధనంజయ్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ ను సిట్ అధికారులైతే అరెస్ట్ చేశారు. ఇక ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలకు ముందస్తు బెయిల్ కు సుప్రీంకోర్టు నిరాకరించింది. ధనంజయ రెడ్డి అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డిలను అర్ధరాత్రి లేదా రేపు ఉదయం కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపైన మరో కేసు అయితే నమోదైంది. ఆయన గన్నవరంలో అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారని మైనింగ్ ఏడీ గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి అక్రమ తవ్వకాలపైన నివేదికను పోలీసులకు సమర్పించారు. 2019 నుంచి 2024 వరకు వంశీ, ఆయన అనుచరులు చేసిన అక్రమాలు అన్ని వివరాలు అయితే అందులో ఉన్నాయని తెలిపారు. ఇక సుమారు 100 కోట్ల విలువైన మైనింగ్ అక్రమాలకు పాల్పడ్డారని వంశీపైన ఫిర్యాదు చేశారు. దీంతో కేసు అయితే నమోదైంది. ఇక ఇప్పటికే 6 కేసుల్లో అరెస్ట్ అయ్యారు వంశీ. ఇక జైల్లో ఉండగా 5 కేసులకు సంబంధించి అయితే కోర్టు బెయిల్ ఇచ్చింది.
క్వాట్ అక్రమాల కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికైతే ముందస్తు బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను ధర్మాసనం తోసిపుచ్చింది. విత్డ్రా చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కాకాని తరపు న్యాయవాదులు బ్రతిమలాడినప్పటికీ కూడా సుప్రీం ధర్మాసనం అయితే కరుణించలేదు. క్వాట్స్ అక్రమాలు, అదేవిధంగా భారీ ఎత్తున పేలుడు పదార్థాల వినియోగం, అట్రాసిటీ కేసులో కాకాని A1గా ఉన్నారు. దాదాపు 2 నెలలుగా పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నారు. పాకిస్తాన్ కాల్పుల్లో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఇక తమ కుటుంబానికి వైసీపీ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీ తరపున 25 లక్షల రూపాయల ప్రకటించారు. ఇక దీంతో 25 లక్షల రూపాయల చెక్ను మాజీ మంత్రి ఉషాశ్రీ మురళీ నాయక్ కుటుంబానికైతే అందించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అండగా ఉంటూ కుటుంబానికి అండగా ఉండే కార్యక్రమం చేస్తారు. మనిషిని తేలాకపోయినా కూడా ఆయన చేసిన త్యాగానికి అందరం కూడా అండగా తోడుగా ఉండే కార్యక్రమం ఖచ్చితంగా ఈ కుటుంబానికి మంచి జరగాలని, చనిపోయిన మురళికి ఆత్మ శాంతి కలగాలని దేవుని మనసారా కూడా కోరుకుంటారు. పార్టీ తరఫు నుంచి 25 లక్షల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అండగా ఉంటూ కుటుంబానికి 13వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు అమరవీరుడైన అగ్నివీర్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శిస్తూ జ్యోతిబాయి గారికి, అలాగే శ్రీరామ్ నాయక్ గారికి కూడా మీ ఇంట్లో పెద్ద కొడుకుగా నేను. ఉమ్మడి నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రం ఈ ఏడాది జనవరిలో 100 రాకెట్ ప్రయోగాల మైలురాయిని అందుకున్న ఇస్రో తర్వాత రాకెట్ లాంచ్కు సిద్ధమవుతోంది. అయితే ఈ నెల 18న శ్రీహరికోటలోని షార్ నుంచి PSLV C-61ను ప్రయోగించనుండగా ఇది ఇస్రోకు 101వ రాకెట్ ప్రయోగం కానుంది. ఇక దీని ద్వారా భూపరిశీలన ఉపగ్రహం EOS రీసాట్ 18ను కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇక శనివారం ఉదయం 7:59 ఈ మిషన్ కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. నిరంతరాయంగా 22 గంటల పాటు కొనసాగిన తర్వాత ఆదివారం ఉదయం 5:59 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ప్రయోగ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ఇస్రో అధిపతి నారాయణన్ గురువారం షార్కి చేరుకుంటారు. ఇక దేశ భద్రత, ప్రజల అవసరాలే ప్రధాన లక్ష్యంగా ఇస్రో ప్రయోగాలు చేపడుతుందని, ఇతర దేశాలతో పోటీ పడదని నారాయణన్ పేర్కొన్నారు. కర్నూలు జిల్లా బనగానపల్లిలో అధికార పార్టీకి చెందిన క్వారీ నిర్వాహకులు అక్రమ తవ్వకాలు చేస్తున్నారు. ఇక టీడీపీకి చెందిన కొందరు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చెప్పారని శివుడు మన్యంలో అక్రమ తవ్వకాలు చేపట్టి దర్జాగా జేబులు నింపుకుంటున్నారు. అయితే అక్రమ మైనింగ్ అరికట్టాల్సిన మైనింగ్ అధికారులే మాత్రం చేతులు ఎత్తేసిన వైనం అయితే కనిపిస్తోంది. ఇక అధికారం ఉన్నప్పుడే 4 డబ్బులు సంపాదించుకుందాం, భవిష్యత్తులో పరిస్థితులు ఎలా ఉంటాయో అని అక్రమాలకైతే తెరతీసినట్టుగా తెలుస్తోంది. ఇక తమ అక్రమ దందాకు ఎవరైనా అడ్డొస్తే టిప్పర్తో కొడతామంటూ కూడా హెచ్చరిక సైతం జారీ చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో అక్రమార్కులపైన ఆలయ ఈవో బ్రహ్మానందరెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదేంటని అడిగిన పోలీసులతో ఆర్టీఓ కాకపోతే కలెక్టర్కు చెప్పుకో, లెక్క చేసేది లేదంటూ కబ్జాదారుడు రెచ్చిపోతున్నట్లుగా తెలుస్తోంది. దర్బారు ఆ రోజు స్వామివారి 4 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ సందర్భంగా గవర్నమెంట్ కొలతలు వేసి బనానపల్లి సర్వే, నంద్యాల సర్వే, డోన్ సర్వే 3 కొలతలు వేసి మాకు రిపోర్టు ఈవో గారికి ఇచ్చారు. ఆక్రాంతంగా కొంతమంది దుండగులు అక్రమ మైనింగ్ చేస్తున్నారు. దేవస్థానానికి ఇన్కమ్ తక్కువ ఉన్నది. అర్చకుల జీతం 3000 జీతం ఇస్తున్నారు సాలినంతంగా. శివరాత్రికి, కార్తీక మాసం, దసరా. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ను అమలు చేస్తోంది. ఇక తాజాగా మరో వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇందిరమ్మ ఇండ్ల పంపకాల్లో తేడాలు రావడంతో కాంగ్రెస్ నాయకులు చెప్పులతో కొట్టుకున్నారు. బూతుల పురాణంతో రెచ్చిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఇందిరమ్మ ఇండ్ల పంపకాల్లో తేడాలు రావడంతో అన్నారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు చెప్పులతో కొట్టుకున్నారు. ఇక దాదాపు 2 నిమిషాల పాటు ఈ వీడియో ఉంది. ఇక ఇప్పుడు అది వైరల్ గా మారిపోయింది. అయితే ఈ వీడియోకు నెటిజన్లు కూడా భిన్నంగా స్పందిస్తున్నారు. ఇంత మరి
పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదాన్ని భారత సైన్యం కేవలం 23 నిమిషాల్లో తుడిచిపెట్టేసిందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇక ప్రస్తుతం పాక్ చర్యలను భారత్ పరిశీలిస్తుందని, తేడా వస్తే చర్యలు మరింత కఠినంగా ఉంటాయని రాజ్నాథ్ సింగ్ హెచ్చరికలు జారీ చేశారు. అప్పు చేసి మరీ దాయాది దేశం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని అన్నారు. ఆపరేషన్ సింధూర్తో ధ్వంసమైన ఉగ్రవాద స్థావరాలను పునర్నిర్మించడానికి జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్కు 14 కోట్ల రూపాయలను ఇస్తున్నట్లుగా పాక్ ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. పాక్కు నిధులు మంజూరు చేస్తే పరోక్షంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినట్లే అవుతుందని రాజ్నాథ్ అన్నారు. ఇక ఆపరేషన్ సింధూర్తో పాక్ పైన చేసిన దాడులు జస్ట్ ట్రైలర్ మాత్రమేనని, ఆ దేశంలో ఉగ్రవాదుల విషయంలో చర్యలు తీసుకోకుంటే చర్యలు మరింత కఠినంగా ఉంటాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆర్మీ ఆఫీసర్ కల్నాల్ సోఫియా ఖురేషీ పైన మధ్యప్రదేశ్ మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలు మరవకముందే ఇప్పుడు అదే రాష్ట్ర డిప్యూటీ సీఎం జగదీష్ దేవ్డా సైన్యం పైన వివాదాస్పద వ్యాఖ్యలనైతే చేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి భారత్ ప్రతీకారం తీర్చుకుందని, ఈ బలోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు దేశ ప్రజలు, సైన్యం ప్రధాని మోదీ కాళ్లు మొక్కాలని కామెంట్స్ చేశారు. ఉగ్రవాదులను, వాళ్లను పోషిస్తున్న వాళ్లను నిర్మూలించే వరకు విశ్రమించే ప్రసక్తే లేదని చెప్పిన ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. అందుకే దేశ ప్రజలతో పాటు సైన్యం కూడా ప్రధాని కాళ్లకు మొక్కాలని చెప్పారు. ఇక పాకిస్తాన్కు మోదీ ఇచ్చిన జవాబుకు ధన్యవాదాలు చెప్పేందుకు మాటలు రావడం లేదని అన్నారు. డిప్యూటీ సీఎం జగదీష్ దేవ్డా చేసిన ఈ వ్యాఖ్యలపైన కాంగ్రెస్ పార్టీ బగ్గుమంటుంది. బీజేపీ నాయకుల అహంకారానికి డిప్యూటీ సీఎం జగదీష్ దేవ్డా వ్యాఖ్యలు నిదర్శనమని మండిపడుతున్నారు. అయితే ఈ పార్టీ నేతల మనస్తత్వం పూర్తిగా విద్వేషంతో నిండిపోయింది అనడానికి కూడా ఈ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని అన్నారు. పశ్చిమ బెంగాల్లోని తీస్తా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో తీస్తా ప్రహార్ పేరుతో భారత సైన్యం భారీ ఎత్తున సైనిక విన్యాసాలను నిర్వహించింది. నదీ తీర ప్రాంతంలో యుద్ధం సంభవిస్తే ఎలా ఎదుర్కోవాలి, శత్రు వ్యూహాలను ఎలా ధ్వంసం చేయాలన్న దానిపైన కసరత్తు చేసింది. ఆయుధ రవాణా, సైనికుల మధ్య సమన్వయం తదితర అంశాలను కూడా క్షేత్రస్థాయిలో పరీక్షించింది. ఇటీవల భారత సైన్యంలోకి అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ, ఆయుధాలు వచ్చి చేరిన క్రమంలో వాటిని వినియోగించడం, అదేవిధంగా సాంకేతిక పరంగా ఎదురయ్యే సమస్యలపైన కూడా ఈ విన్యాసాల్లో ప్రధానంగా దృష్టి సారించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా వ్యవహరించాలన్న దానిపైన కసరత్తు చేస్తుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BRK న్యూస్.